అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ కీలకమైన హైకోర్టు తీర్పుకు చివరకు వచ్చేసింది. మరి ఈ తీర్పు నియామక ప్రక్రియను ఎలా ప్రభావితం చేయబోతోంది? ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ముందుగా ఈరోజు హాట్ న్యూస్ ఏంటంటే 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ మీద వేసిన అన్ని పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. అంటే సింపుల్గా చెప్పాలంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముందుకు వెళ్లడానికి ఏపీపీఎస్సీకి లైన్ క్లియర్ అయిపోయిందన్నమాట. అవును, ఈ తీర్పుతో 2023 నోటిఫికేషన్ కింద ఉన్న 897 పోస్టుల భర్తీ విషయంలో ఇన్నాళ్లుగా ఉన్న కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పడింది. ఇది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్. సరే, అంతా బానే ఉంది కాని అసలు ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయింది? పిటిషనర్లు కోర్టు వరకు ఎందుకు వెళ్లాల్సొచ్చింది? ఆ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దాం. ఈ మొత్తం వివాదానికి మూల కారణం డిసెంబర్ 7, 2023నిచ్చిన నోటిఫికేషనే. అందులో కొన్ని ప్రత్యేక వర్గాలకు హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో కొన్ని రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడే అసలు అభ్యంతరం మొదలైంది. మరి ఈ స్పెషల్ రిజర్వేషన్ పొందిన కేటగిరీలేవి? మహిళలు, స్పోర్ట్స్ పర్సన్స్, దివ్యాంగులు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్. వీళ్లకి రోస్టర్ పాయింట్స్ కేటాయించిన విధానం సరిగ్గా లేదనేది పెటిషనర్ల ప్రధాన ఆరోపణ. ఇక్కడ రెండు వైపుల వాదనలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకవైపు పిటిషనర్లు, ఈ రిజర్వేషన్ల కేటాయింపు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది, జీవో 77 కూడా కరెక్ట్ కాదు, కాబట్టి ఈ నోటిఫికేషన్ మొత్తం రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని వాదించారు. మరోవైపు ఏపీపీఎస్సీ తరఫు లాయర్లు, మేం గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే అన్నీ చేశాం, ప్రాసెస్ ఆపాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని బలంగా వాదించారు. ఇంత వాడివేడిగా వాదనలు జరిగిన తర్వాత హైకోర్టు ఫైనల్గా పిటిషన్లను ఎందుకు కొట్టేసింది? ఆ తీర్పు వెనుక ఉన్న అసలైన లీగల్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో అసలు టర్నింగ్ పాయింట్ ఇదేనన్నమాట. అసలు ఒక నోటిఫికేషన్ని ఎవరు ఛాలెంజ్ చేయొచ్చు, ఎవరికి ఆ అర్హత ఉంటుంది అనే ఒకే ఒక పాయింట్ మీద కోర్టు ఎక్కువగా ఫోకస్ చేసింది. ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాదులు ఒక చాలా పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ని ముందుకు తెచ్చారు. అదేంటంటే, ఈ పిటిషన్ వేసిన వాళ్లు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవ్వలేదు, కాబట్టి ఫెయిల్ అయిన వాళ్లకి మొత్తం నోటిఫికేషన్నే తప్పుపట్టే అర్హత ఉండదు అని వాదించారు. హైకోర్టు కూడా ఈ వాదనతో ఏకీభవించింది. అంతేకాదు, కోర్టు ఇంకో చాలా ముఖ్యమైన విషయం కూడా స్పష్టం చేసింది. ఒకవేళ రోస్టర్ పాయింట్ల కేటాయింపులో ఏవైనా చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు. అంతేకాని దానికోసం మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్నే రద్దు చేయాల్సిన పని లేదని తేల్చి చెప్పేసింది. సరే, తీర్పొచ్చింది. పాత ప్రాసెస్కున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అభ్యర్థులందరి మదిలో మెదిలే అతి ముఖ్యమైన ప్రశ్న, వాట్ నెక్స్ట్? భవిష్యత్తేంటి? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? ఈ తీర్పుతో వెంటనే జరిగేది ఏంటంటే 2023 నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆగిపోయిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇప్పుడు మళ్లీ మొదలవుతుంది. అది పూర్తయిన వెంటనే ఫైనల్ పోస్టింగ్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ ముందున్న రోడ్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంది. ముందుగా పాత బ్యాచ్ వెరిఫికేషన్, పోస్టింగ్స్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్, దాని తర్వాత ఎంతోమంది ఎదురుచూస్తున్న కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడానికి లైన్ క్లియర్ అయింది. సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన మెసేజ్ ఒక్కటే. గత నోటిఫికేషన్లో కొద్దిలో అవకాశం కోల్పోయినా లేదా కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాల్సిన సమయం ఇది. పాత వివాదాలను పక్కన పెట్టి భవిష్యత్తు అవకాశాల మీద దృష్టి పెట్టాల్సిన టైం వచ్చేసింది. ఈ తీర్పుతో ఒక చాప్టర్ క్లోజ్ అయింది. మరి ఇప్పుడు మొదలవబోయే కొత్త అధ్యాయానికి అభ్యర్థులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనేదే అసలైన ప్రశ్న.